హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే పర్లేదు. మీరైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో మ్యాచ్ జరుగుతుంది కదా, సో ఇప్పుడే చూసి ఈయన గారు ఇంకా చూస్తూ ఉన్నారు. ఏంటి హైలైట్స్ అంట. సో నేనైతే ఇలా వచ్చేసేసాను. ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే వచ్చేసేసాము అండి. ఈ ఫంక్షనులోకి మా జనసేన పార్టీ వీర మహిళలందరం వెళ్ళడం అయితే జరిగింది. ఇది వాళ్ళ ఇల్లు. స్టేజ్ మీదకి అయితే ఇలా వెళ్ళేసేసాము. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక నిజం చెప్తాను. చెప్పనా? చెప్తా. తొందర ఎందుకు పిల్లలు? ఉన్నాను కదా, చెప్తాను కదా. అమ్మ పిల్లలు, ఇక్కడైతే వీడియో తీయమని వేరే పిల్లగాడికి ఇచ్చాను. ఆ పిల్లగాడు చాలా చిన్న పిల్లవాడు. సో అందుకని వీడియో అయితే తీసేది తక్కువ, చూసేది ఎక్కువ. ఏదో డైలాగ్ కొడదాం అనుకున్నాను, రాలేదు. అంటే మంచిగా తీసేది తక్కువ, ఇలాగ వంకర టెంగలు చూసేది ఎక్కువ. సో అదనమాట పరిస్థితి. ఇక్కడైతే టెంట్ మాత్రం సూపర్ అండి. డెకరేషన్ మాత్రం అదిరిందండి. ఎందుకు అంటే అది పింక్ కలర్లో వచ్చింది, కలర్ కాంబినేషన్. సో అందుకైతే బాగా నచ్చిందనమాట. ఆ ఫంక్షన్ జరుపుకున్న అమ్మాయి శారీ కూడా బాగుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది. సో ఫైనల్గా అన్న వాళ్ళతో కూడా దిగేసేసామన్నమాట. ఇక్కడ చూసారా, పైన భలే ఉంది కదా డెకరేషను. సో అది ఇక్కడైతే భోజనాలు. సో అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని ఈవినింగ్ టైంలో ఇలా అయితే ఇంకొక ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇక్కడ కూడా వచ్చేసేసాము. ఇక్కడ దామచల జనార్దన్ ఎమ్మెల్యే గారి వైఫ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏమి క్రాకర్స్ కాలుస్తున్నారో చూసారా. ఎంట్రీ సీన్ అదుర్స్ అన్నట్టుగా ఇక్కడైతే ఎంట్రీ అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఆమె కోసం అందరూ అయితే వెయిట్ చేసేస్తున్నారు. అప్పటికి లేట్ అయిపోతుందన్నమాట. ప్రోగ్రామ్ 6 అని చెప్తారు, కానీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకంతా స్పీచ్ అది ఇదంతా స్టార్ట్ అవ్వడానికి 8:30 అలా అవుతుంది అనమాట. సో మేడం గారు అయితే ఇక్కడ వచ్చేసేసారు. నేనైతే హాయ్ హలో అని చెప్తున్నాను. అది అనమాట. ఎక్కడైనా సెల్ఫీ వెళ్తుంటాను కదా. సో అది పరిస్థితి. ఇక్కడైతే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత స్పీచ్ అయిపోయిన అనంతరం ఇలాగా సన్మానం అయితే జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే వడ్డెపాలెం అంటారు చూసారా, 21 డివిజన్ డౌన్లో ఉంటుందన్నమాట. కరెక్ట్గా చెప్పాలి అంటే వాసుకి గారు ఉన్నారు కదా మన జనసేన పార్టీ వీర మహిళలు. సో ఆమె ఇంటికి డౌన్ వెళ్ళాలి. అక్కడ జరిగిన ప్రోగ్రాం బాగా జరిగింది. సో అదనమాట పరిస్థితి. ఇంకొక విషయం చెప్తాను. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 దాకా జనసేన సభ్యత్వాలు జరుగుతున్నవి. ఎవరైనా సరే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మంచి ఎలా చెప్పాలి, ఆపర్చునిటీస్ అని కాదు, కానీ మంచిగా మాత్రము బెనిఫిట్స్ అయితే ఉన్నవి. ఇలాగా అయితే ఏ పార్టీ వాళ్ళు ఎక్కడా చేయలేదు. ఎస్పెషల్లీ జనసేన పార్టీలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఎక్కడైనా సరే సభ్యత్వాలు ఈ రకంగా కట్టించుకోలేదు, కట్టరు కూడా. దీంట్లో ఉన్న ఇదేంటి అంటే ముందుగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మంచి గుర్తింపు, గౌరవం, బాధ్యత అనేవి ఉంటాయి. తర్వాత ఎవరైతే కార్యకర్తలకి, నాయకులకి, వీర మహిళలకి ఫస్ట్ నుంచి బీమా పెట్టారో అది ప్రతి ఒక్కరికి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 lakhs ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు దానితో పాటు లేటెస్ట్గా నార్మల్ డెత్కి కూడా 1 lakh ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఒంగోలులో ఉంటే ఖచ్చితంగా నన్ను మీట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. దీనికి కావాల్సినవి కూడా ఏంటి అంటే ఆధార్ కార్డ్, తర్వాత ఫోటో, తర్వాత నామినీ ఆధార్ అవసరమవుతుంది. రెన్యువల్ అంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అంతకుముందు చేయించుకున్న వాళ్ళు కనుక రెన్యువల్ చేయించుకోవాలి అంటే వాళ్ళకి ఓన్లీ ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది. చాలామంది సాధకులుగా ఉన్నారు. అంటే దీనికి పవన్ కళ్యాణ్ గారు జనసేన వాలంటీర్కి సాధక్ అని చెప్పేసి నామకరణం చేశారు. అలాగే జనసేన పార్టీ సభ్యుల్ని ఉద్యమిలాగా చేశారనమాట. సో మంచి నేమ్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైనా సభ్యత్వం తీసుకోకపోతే తీసుకోండి. ఎక్కడైనా సరే మీ ఏరియాలో
మీ ఇంటికి ఎవరైతే వచ్చి సాధకగా ఉండి అడుగుతున్నారో వాళ్ళకి కంపల్సరీగా మీరు కడితే మీ ఇంటికి ఒక భరోసా. మీకు అర్థమయ్యిందా? సో మనం ఉన్నా లేకపోయినా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు కాబట్టి సో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బెటర్. మనము ఎల్ఐసీలు ఇన్సూరెన్స్లు కడుతుంటాం కదా, అంతకన్నా మంచిది అని చెప్పచ్చు. ఎల్ఐసి కట్టాలి అన్నా, ఇన్సూరెన్స్ కట్టాలి అన్నా ఎవ్రీ మంత్ 3 to 5,000 దాకా పే చేస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసేటప్పటికి అది ఎన్నో సంవత్సరాలు కడుతూ ఉంటే ఎప్పుడుకో వస్తుంటాయి కదా. సో ఇదేంటి అంటే మనం కడుతుంది ఇయర్లీ 400. ఇయర్లీ 400 కూడా మనం ఆలోచిస్తున్నాము అంటే మనకంటే ఇంకా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే మీకోసము, మీ పిల్లల కోసమే, మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ కుటుంబ భరోసా కోసము మాత్రమే చెప్తున్నాను అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకుంటే మీకంటూ ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది. చక్కగా పార్టీ ఒక గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఒకవేళ మీరు పార్టీలో కొనసాగాలి అనుకుంటే చక్కగా యాక్టివ్ పర్సన్గా కూడా ఉండిపోవచ్చు. పదవులు ఉంటవి, బాధ్యతలు ఉంటవి. ఇది చెయ్యాలి అన్న ముందు సభ్యత్వం అనేది కంపల్సరీ. సో ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసేసాను. మరి రేపు మార్నింగ్ ఏ కర్రీ చేయాలి ఏంటి అనేది ముందు రోజే డిసైడ్ చేసేసుకుంటాను. ఎలాగా అంటే ఇలాగ సర్ది పెట్టేసేసుకుంటాను. కూరగాయలన్నీ తెచ్చినవి ఏంటి అంటే అలాగ సర్ది పెట్టేసుకుంటే ఇంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చిక్కుడుకాయలు, బెండకాయలు, తర్వాత పచ్చిమిర్చి అలా కలిసిపోయినాయి కదా, దేనికదే కనుక సెట్ చేసుకుంటే ఒలిచి పెట్టేసేసుకుంటే మరుసటి రోజుకి మాత్రము నేను చక్కగా ఈజీగా కర్రీ అనేది చేసేసుకోవచ్చు. ఆకుకూర కానీ చిక్కుడుకాయలు కానీ ఏదైనా సరే ముందు బిఫోర్ డే మాత్రము నేను సెట్ చేసేసుకుంటానమాట. సో ఇవి వచ్చేసేసి బంగాళదుంప, టమోటా. రేపు ఏం చేద్దామా ఏంటి అన్నట్టుగా ఆలోచన అయితే చేస్తున్నాను. సో ఈ బంగాళదుంప ఫ్రై చేద్దామా, ఎగురు చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఎగ్స్ ఉన్నవి కాబట్టి సో రేపు వచ్చేసేటప్పటికి ఎగ్, బంగాళదుంప అని నేనైతే డిసైడ్ అవుతున్నాను. ఒక నిజం చెప్తాను అని చెప్పాను కదా, ఆ నిజం ఏంటి అంటే యాక్చువల్లీ ఆ ఫంక్షన్ ఇప్పుడైతే కాదు, 2 years బ్యాక్. అబ్బా బాంబు పేల్చేసేసాను కదా, ఎప్పుడో వీడియోస్ చాలా ఉన్నవి అండి. సో అందుకని నేను ఇప్పుడిప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ కొడుతున్న ప్రతి ఒక్కరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.